ఇదే చూడండి, చాలా మంది వివాహం అనగానే ఈ పాయింట్స్ మీద వెళ్ళిపోతున్నారు. వెళ్ళడం తప్పని చెప్పడం లేదండి, పూర్వకాలంలో అలాగే వెళ్ళేవారు. కేవలం అంటే గురుగారు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఆ 36 గణాలకి 18 పైన కలిస్తే ఇంకా చాలు, ఇంకేమీ చూసుకోవడం లేకుండా చేసేస్తూ అది శాస్త్రం చెప్పిందే అండి, అది అశాస్త్రీయమైంది కాదు. మరి ఎందుకు అది చూసిన వివాహాలు ఈ మధ్య నిలబడడం లేదంటే, పూర్వకాలంలో ఉన్నటువంటి ఓర్పు, పూర్వకాలంలో ఉన్న సహనము, ఒక కాంప్రమైజ్ అయ్యేటువంటి మెంటాలిటీ ఈ కాలంలో అమ్మాయిలకి అసలు లేదు, అబ్బాయిలకి లేదండి. ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నామంటే ప్యాకేజ్ ఎంత, పెళ్లి చూపులకు వెళ్ళేక ముందు మాట్లాడుతున్న మొదటి మాట ప్యాకేజ్ ఎంత ఆస్తుంది, ఆస్తి కన్నా ప్యాకేజ్ చూస్తున్నారండి. విదేశాల్లో ఉన్నారు, ఇవి చూసుకుంటున్నాం, దీనికి ప్రయారిటీ ఇస్తున్నాం. అమ్మాయిలు అలాగే చేస్తున్నారు, అబ్బాయిలు అలాగే చూస్తారు. అది చూసుకోండి, నేనేం తప్పట్టం లేదండి. ఎందుకంటే వీళ్ళ స్తోమతకు సరిపోయేవాళ్ళని చూసుకోవడం మంచిదే, నేను కాదనలే. కాకపోతే దాని గురించి జాతకాలు పొంతను చూసుకోవాలి. కొద్దిగా వైవాహిక జీవితం అంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ మన యొక్క వైవాహిక జీవితం, కుటుంబ జీవితంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ మధ్య కాలంలో వారి తల్లిదండ్రులు కూడా, నిజంగా చెప్పడానికి చాలా బాధాకరమైన, చెప్పక తప్పలేదు, వాళ్ళు కూడా కాంప్రమైజ్ కావట్లేదండి. వదిలేసి వచ్చేసి, ఎందుకు గురుగారు మా అమ్మాయి 10 లక్షల ప్యాకేజ్ ఉందండి, నెలకి 2 లక్షలు సంపాదిస్తుంది, ఎందుకు కాంప్రమైజ్ కావాలండి అని అంటున్నారండి. అబ్బాయిలు అలాగే చెప్తున్నారండి, ఎందుకు కాంప్రమైజ్ కావాలి అని చెప్పేసి. ఎప్పుడైతే ఒక 10 లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం విషయంలో బాస్తో కాంప్రమైజ్ అవుతున్నాము, అడ్జస్ట్ అవుతున్నాము, ఆఫీస్ బాయ్తో కాంప్రమైజ్ అవుతున్నాము, అడ్జస్ట్ అవుతున్నాము, కొలీగ్స్తో కాంప్రమైజ్ అవుతున్నాము, అడ్జస్ట్ అవుతున్నాము. మరి ఇక్కడ భర్తతోటో భార్యతోటో వైస్ వర్స తీసుకుందామండి, లేక తల్లిదండ్రులతోటో అత్తమామలతో ఎందుకు కాంప్రమైజ్ కావడం లేదండి? అంటే అక్కడ డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉద్యోగం కావాలి, వీళ్ళకి లగ్జరీస్ కావాలి, వీళ్ళకి ఈఎంఐస్ కట్టినే కావాలి. అక్కడ బాస్ ఎలాంటి వాడైనా చాలా వరకునండి భరిస్తున్నారు. అక్కడ భరించేందులో 10% అండి, నేను ఎక్కువ చెప్పడం లేదు, 10%గా నిజంగా వీళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్లో వీళ్ళు కాంప్రమైజ్ అయితే మాత్రం విడాకుల కేసులు తగ్గిపోతాయి. పోనీ విడిపోవడానికి ఏదైనా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయని చెప్పి అనుకోండి, అది తప్పని నేనేం చెప్పడం లేదండి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మళ్ళీ పునర్వివాహాలు చేసుకుంటారు, అది వేరే విషయం, నేను కాదని చెప్పడం లేదు. చిన్న చిన్న కారణాలకు కూడా విడిపోతే ఎలాగండి? ఇప్పుడు అత్తమామలు ఇరువైపులా ఉంటారండి, అమ్మ నాన్నలు ఉంటారు కదా, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. పూర్వకాలంలో ఏంటంటేనండి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. ఏదైనా కొత్తగా పెళ్ళైన దంపతులు గొడవ పడుతుంటే కుటుంబ పెద్దలు సర్ది చెప్పేవారు. ఇప్పుడు ఏమైపోయింది, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయండి, ఎవరి మాట ఎవరు వింటలు. తల్లిదండ్రులు ఏదన్నా కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఇలా కాదు నాన్న కాస్త సర్దుకొని పో, కొంతకాలం టైం పడుతుందని చెప్పి అంటాం కదండి. మీకు ముందు చూస్తే కొంచెం ఒక 10 ఏళ్ళ క్రితం దాకా మనకి ఏదైనా జాబ్కి వెళ్తే ఆఫర్ లెటర్ ఇచ్చేవారండి. ఆఫర్ లెటర్ ఇచ్చి దాని పీరియడ్ 6 months వ్యాలిడిటీ రాసేవారు. 6 months తర్వాత పర్మనెంట్లీ ఆఫర్ ఇచ్చేవాళ్ళు, జాబ్ ఇచ్చేవాళ్ళు కదా. అలా కనీసం ఒక 6 మాసాలు దేనికైనా సరే వీళ్ళు సమయం ఇవ్వాలి కదండి. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, ఈ మధ్య లేట్ మ్యారేజెస్ కాబట్టి ఎక్కడో అమ్మాయి ఒంటరిగా పెరిగింది, చక్కగా చదువుకుంది, విదేశాలకు వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా అత్తగారింటికి వస్తే వీళ్ళ సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది, వీళ్ళకి అనుకూలంగా మారడానికి టైం పడుతుంది. అదేవిధంగా అబ్బాయికి కూడానండి, అదేవిధంగా దంపతులిద్దరికి కూడా కొద్దిగా ఇద్దరు మేము కలిసి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ గ్రహాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము పట్టించుకోము, మేమిద్దరం కలిసి ఉంటాం. ఈ మాట మీద నిలబడి సమస్యలని రాసుకోమని చెప్పిన పేపర్ మీద అన్ని దూది పింజలో తెలిపోతాయండి. గురుగారు, ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. ఇప్పుడు నిజంగా ఇద్దరు దంపతులు కూడా మీరన్నట్టు చాలా దృఢ సంకల్పంతో ఉండి, మేము సరే ఎన్ని గొడవలు పడినా ఏదైనా సరే మేమైతే విడిపోము అని అనుకున్నా, అక్కడ ఈ జాతకాల ప్రభావం పనిచేయదంటారు? పని చేస్తుందండి, ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ప్రధానంగా మనం విడిపోవాలని మన మైండ్లో లేదండి. సరే గొడవ పడ్డామా, 2 రోజులు అలిగామా, 2 రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్నామా, వేరే సంగతి. అప్పుడు ఏమైపోతుంది, ఈ పీరియడ్స్ ఎలా ఉంటుందంటే చూడండి, కొంతకాలము ఒక బ్యాడ్ ప్లానెట్ యొక్క ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు వైవాహిక జీవితం మీద పడుతుందండి. కొంతకాలం ఇంకా దాని పోర్ట్ఫోలియో వెళ్ళిపోతుందండి, ఇంకో ప్లానెట్ వస్తుంది, అది ఇబ్బంది పెట్టదు. కానీ స్వతహాగా వీరి జాతకంలో వీరి వైవాహిక జీవితం బాగలేదు, సంతాన స్థానం దోషం మీద ఫర్ ఎవర్. కానీ 24 గంటలు 365 days ఆ గ్రహం యొక్క పోర్ట్ఫోలియో ఉండదండి. దశ అంతర్దశలు గోచారం అంటూ మారిపోతూ ఉంటుందండి. అప్పుడు ఏమైపోతుంది, ఇంటెన్సిటీ తగ్గిపోతుందండి. ప్రధానంగా సంకల్పం అండి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనం లైవ్ షేర్ చేసి 10 మందికి నూతన సంవత్సరం సందర్భంగా నేను ఏదో నాకు తెలిసింది చెప్పాలని చెప్పి అనుకున్నాను అండి. నాకు నిద్ర లేచినప్పటి నుంచి ఇక్కడ రావడానికి ఆటంకాలు రావడం లేదా, కష్టాలు రావడం లేదా, సమస్యలు ఉన్నాయండి. నేను లేదని చెప్పండి, మీకు వచ్చారు. కానీ మన టార్గెట్ ఏంటి, ఇక్కడ వచ్చి ప్రేక్షకులతో నలుగురితో మాట్లాడదాము. ఇన్ని రోజులుగా మనం ఏప్రిల్లో స్టార్ట్ చేసాం ఈ భక్తి ఛానల్ని, చక్కగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకి కూడా చూసేవారి సంఖ్య పెరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి వారితో కాస్త మాట్లాడితే వారి సమస్యలు ఏమైనా వింటే
మనం ఏదైనా సొల్యూషన్ చెప్పగలిగితే ఆ పుణ్యం మనకు వస్తుంది కదండి. ఇంతే ఇక్కడ సంకల్పం ఇక్కడ. ఇది లేనప్పుడు వాళ్ళు రమ్మని చెప్పి ఛానల్ వాళ్ళు ఫోన్ చేసిన లక్ష చెప్తాను బిజీగా ఉన్నానండి అంటాను, ఇంకా నిద్ర లేవలేదంటే ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతమంది కాలర్స్ కంటిన్యూగా చూడండి, ఎన్ని మిస్డ్ కాల్స్ చూడండి మనకు చేస్తున్నారు. అందరికీ నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఆన్సర్ అందరికీ చేయలేకపోవచ్చు. దయచేసి ప్రేక్షకులు దీని కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది